అందరికీ నమస్కారం. అన్ని ఆవకాయలు రుచి చూసే ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా బెల్లం ఆవకాయ రుచి చూసి చెప్పండి ఎలా ఉంటుంది అనేది. గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. అందులో వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. అంటే గోరు దిగేటట్టుగా మాత్రమే ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మిరప్పొడి, ఉప్పు, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, పసుపు అన్ని మసాలాలు వేయాలి. వేసి ఈ మసాలాలన్నీ ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు మాత్రమే కలపాలి. ఇందులోకి తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం మంచి క్వాలిటీ బెల్లాన్ని తీసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగేటంతసేపు మాత్రమే ఈ ఆవకాయను స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుంది. అన్నం, పూరి, చపాతీ, దోశ, ఉత్తప్ప ఇలా దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉండే ఈ బెల్లం ఆవకాయ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో.